ఎవరైతే ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ ఏంది? డయాబెటీస్. సో అలాంటి ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మెయిన్ బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడతారు. ఎందుకంటే దానివల్ల మాక్సిమం నువ్వు ఉరకలేవు, కూర్చోవాలంటే కష్టం. అండ్ ఎప్పుడైతే నువ్వు క్యాలరీస్ బర్న్ చేయకుండా ఇంకా ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తావు చూసినావు, అప్పుడు ఇంకా చాలా మంది ఈ యంగ్ జనరేషన్ లో ఐదర్ బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ప్రతి ఒక్కరు జిమ్ జాయిన్ అవుతారు. ఎందుకు? ఫిట్ ఉండాలి, హెల్దీ ఉండాలి, మజిల్ గ్రోత్ అవ్వాలి, బాడీ బల్క్ ఉండాలి, స్ట్రెడెడ్ ఉండాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ థాట్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు స్కినీ పర్సన్ అయితే కనుక ఎప్పుడైనా ఆలోచించినా సో హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ రోజు కంటెంట్ వచ్చేస్తుందంటే డైలీ వర్కౌట్ చేయడం వల్ల లేదా నీ మజిల్ గ్రోత్ చేయడం వల్ల ద మెయిన్ అడ్వాంటేజెస్ ఏందో ఈరోజు తెలుసుకుందాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం. సో నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో లెట్ స్టార్ట్ ది వీడియో. చాలా మంది ఈ యంగ్ జనరేషన్ లో ఐదర్ బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే ప్రతి ఒక్కరు జిమ్ జాయిన్ అవుతారు. ఎందుకు? ఫిట్ ఉండాలి, హెల్దీ ఉండాలి, మజిల్ గ్రోత్ అవ్వాలి, బాడీ బల్క్ ఉండాలి, స్ట్రెడెడ్ ఉండాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ థాట్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు స్కినీ పర్సన్ అయితే కనుక ఎప్పుడైనా ఆలోచించినా లైక్ నా బాడీ వెయిట్ ని నేను అలవాటు చేసుకోవాలని. అంటే దాని మీనింగ్ ఏంటంటే పుషప్స్ అయినా సరే, పుల్అప్స్ అయినా సరే ఇవి కంప్లీట్లీ నీ బాడీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే వీటిని కాకుండా నువ్వు డైరెక్ట్ వీటి మీద ఫోకస్ చేయకుండా డైరెక్ట్ గా నువ్వు వెయిట్స్ మీద ఎప్పుడైతే పోతావో నీ బాడీకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఒక చిన్న థింగ్ గుర్తుపెట్టుకో, ద బేసిక్ థింగ్ అంటే పుషప్స్ పుల్అప్స్ చేయకుండా ఎప్పుడు కూడా వెయిట్స్ మీద పోకు. నీ హ్యాండ్స్ కి ఈక్వల్ ఎనర్జీ వచ్చేంత వరకు మాక్సిమం నువ్వు వెయిట్స్ ని అవాయిడ్ చేయి. సో ఇది పక్కన పెట్టేసి మజిల్స్ గ్రోత్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఉంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ 10 kgs డంబుల్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క బిగినర్ అంటే స్టార్టింగ్ లో 10 kgs యూజ్ చేయడు. ఇప్పుడు నేను హ్యామర్ రైజ్ చేస్తున్నాను. సో హ్యామర్ రైజ్ నేను ఈజీగా చేస్తున్నా అంటే డెఫినెట్లీ లైక్ ఫస్ట్ థింగ్ నేను 5 kgs నుంచి 7 kgs నుంచి 10 kgs వరకు వచ్చేసిన అనుకో. అంటే నేను నా స్ట్రెంత్ ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చిన 5 kgs 7 kgs 10 kgs. సో వర్కౌట్ చేయడం వల్ల ఇక్కడ నా స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సెకండ్ థింగ్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ అనమాట. బెల్లీ ఫ్యాట్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడతారు. ఎందుకంటే దానివల్ల మాక్సిమం నువ్వు ఉరకలేవు, కూర్చోవాలంటే కష్టం. అండ్ ఎప్పుడైతే నువ్వు క్యాలరీస్ బర్న్ చేయకుండా ఇంకా ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తావు చూసినావు, అప్పుడు ఇంకా ఫ్యాట్ అయిపోవచ్చు. సో దానివల్ల మేబీ ఫ్యూచర్ లో ఇంకా కష్టం నువ్వు లైక్ ఫేస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏమని అనుకుంటున్నా అంటే ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తున్నావు, జిమ్ కి ఎప్పుడైతే జాయిన్ అవుతావు, చాలా మంది ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది కార్డియాక్. బట్ ఒకరు గుర్తుపెట్టుకో, కార్డియాక్ అనేది మంచిదే, దాంతో పాటు నువ్వు స్ట్రెంత్ కూడా యాడ్ చేసుకో. స్ట్రెంత్ ఎందుకు యాడ్ చేసుకో అంటే కార్డియాక్ వర్కౌట్ చేసేటప్పుడు నువ్వు నీ ఫ్యాట్ బర్న్ చేస్తున్నావు, బట్ నీ మజిల్ గ్రోత్ అవుతలేడా. బట్ ఎప్పుడైతే నువ్వు స్ట్రెంత్ ని యాడ్ చేసుకుంటావు కార్డియాక్ తో పాటు నీ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది, నీ లైక్ మజిల్ కూడా గ్రోత్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫ్యాట్ పర్సన్ అయితే కనుక ఈ 2 టైప్స్ ని నువ్వు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటావో నీ మజిల్ గ్రోత్ అవుతుంది, నీ ఫ్యాట్ కూడా లాస్ అవుతుంది, నీ చాలా వరకు నీ బాడీకి కరెక్ట్ పోర్షన్ అనేది దొరుకుతుంది అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బూస్ట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తూ లేరు, ప్రతి ఒక్క ఫిట్ ఉన్న పర్సన్ లేదా లైక్ జిమ్ కి వెళ్ళే పర్సన్ కాన్ఫిడెంట్ గా అనిపిస్తారు ప్రతిసారి కన్సిస్టెన్సీగా. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఫిజికల్ ఎప్పుడైతే ట్రైన్ అవుతాడో అతనికి ఏమనిపిస్తుంది అంటే దేనికైనా సరే క్యాపబుల్ అన్నట్టు. సో వర్కౌట్ చేసినప్పుడు అతని రికార్డ్ అతను బ్రేక్ చేసుకోవాలి అనే ఒక ఫీలింగ్ తో ఉంటాడు. సో దానివల్ల మెయిన్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది. దానివల్ల ఏంటి మెంటల్ హెల్త్ అనేది కొన్నిసార్లు లైక్ బ్యాలెన్స్ లో ఉంటుంది. సో వర్కౌట్ చేయడం వల్ల మజిల్ గ్రోత్ చేసుకోవడం వల్ల మీ మెంటల్ హెల్త్ కూడా పాజిటివ్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు చూపిస్తుంది అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎవరైతే ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ ఏంది? డయాబెటీస్. సో అలాంటి ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ ప్రతి ఒక్క ఈ జనరేషన్ నుండి వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ అయిపోవడం వల్ల వాళ్ళ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతారు. దానివల్ల ఏంది ఓవర్ ఈటింగ్ అనేసి, దానివల్ల కొన్నిసార్లు డయాబెటీస్. సో ఏజ్ పెరుగుతూ డయాబెటీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్ మీద ఫోకస్ చేసుకోవడం. సో ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తుంటావో కంప్లీట్లీ పర్ఫెక్ట్ డయట్ మెయింటైన్ చేసుకుంటా వర్కౌట్ చేస్తుంటావు, నీ కంప్లీట్ డయాబెటీస్ అనేది కంట్రోల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంతెందుకు లైక్ పర్ఫెక్ట్ గా నువ్వు ఒక సర్టెన్ ఏజ్ లో ఉన్నప్పుడే లైక్ ఒక యూత్ లో ఉన్నప్పుడే 25 నుంచి నీ హెల్త్ మీద నువ్వు ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో నీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి కదా. సో వర్కౌట్ చేయడం వల్ల మెయిన్లీ
ఫ్యూచర్ లో కూడా నీకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా నీకు ప్రివెంట్ చేస్తాను అనమాట. సో ఈ 4 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే ఇంకా చెప్తాను. ప్రతి ఒక్కరికి ఈ జనరేషన్ లో ఈ 4 థింగ్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో వర్కౌట్ చేసేటోళ్ళు మెయిన్ గా ఫస్ట్ థింగ్ వచ్చేసి డయట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఏ ఫుడ్ చూసినా కల్తీ ఉంటుంది, రైట్? కల్తీ ఉంటుంది. సో ఏది కూడా లైక్ ఫ్రెష్ ఉండదు, ఏమి ఉండదు. సో కల్తీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు హైజీనిక్ ఉండాలంటే డయట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. సో ఏదైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి నీ డయట్ చూసుకోవాలి. నీ మజిల్ గ్రోత్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు మజిల్ అనేది అంత బల్క్ ఏమొద్దు అనుకుంటే జస్ట్ వర్కౌట్ చేయి, నీ బాడీ ఫిట్ ఉండేటట్టు చూసుకో అంతే. సో నీ బాడీ ఫిట్ ఉంటే డెఫినెట్లీ 50 to 60% ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అలాంటి ఇష్యూ ఎందుకు వస్తుంది? వర్కౌట్ చేయకపోవడం వల్ల, నీ బాడీ మీద నువ్వు ఒక ఫోకస్ అనేది పెట్టకపోవడం వల్ల వస్తాయి కదా. సో కొన్ని సార్లు మన బాడీకి మనం లైక్ టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వర్కౌట్ చేయండి. సో ఇదే అనమాట ఈరోజు కంటెంట్. వర్కౌట్ చేయడం వల్ల, ఈ మజిల్ గ్రోత్ తీసుకోవడం వల్ల, వర్కౌట్ తీసుకోవడం వల్ల ఇవి బెనిఫిట్స్ అనమాట. ఇంకేమైనా కంటెంట్ కావాలంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు అయితే చలో బాబాయ్ అందరికీ.